హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఏంటి దివాళీ వ్లాగ్ ఇప్పుడు పెడుతుంది అనుకుంటున్నారా? సో యాక్చువల్ ఏమైందంటే నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువే, అసలు బ్యాకప్ అవ్వడానికే చాలా టైం తీసుకుంది. ఆల్మోస్ట్ 1 month పనిచేయలేదు ఫోను. సో అందుకే నేను రీప్లేస్ చేసుకొని ఇంకొక ఫోన్ షిఫ్ట్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకే 1 month అయిపోయింది. సో అందుకే మీకు ఈ వ్లాగ్ లేట్గా వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, డాడీ అయితే ఇల్లు మొత్తం బంతిపూలతో డెకరేట్ చేస్తున్నాడట. ఇల్లు మొత్తం కాదు, యాక్చువల్లీ ఇంటి ముందు అండ్ ఇంటి వెనుక బంతిపూలతో డెకరేట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ డాడీ దేవుడి మందిరం కూడా బంతిపూలతోని మంచిగా డెకరేషన్ చేసినాడు. అండ్ నేను కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయాను. నాది కర్లీ టు వేవీ హెయిర్ కాబట్టి నాది కొంచెం మన హెయిర్ డ్రై చేయాలి. అండ్ ఇక్కడ నా హెయిర్ 70 to 80% దాకా హెయిర్ డ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లోరియల్ వాళ్ళది హైడ్రా ఫీలింగ్ క్రీమ్ అండ్ లోరియల్ ప్యాలెస్ వాళ్ళది ఎక్స్ట్రా ఆర్డినరీ సీరం వాడుతున్నాను. మీ హ్యాండ్లో కొంచెం అమౌంట్ ఆఫ్ లీవ్-ఇన్ క్రీమ్ అండ్ లీవ్-ఇన్ కండిషనర్ అండ్ కొంచెం 2-3 drops ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ సీరం రాసుకొని అవి మంచిగా హ్యాండ్లో మిక్స్ చేసుకొని అండ్ మీ హెయిర్ని 2 partsగా డివైడ్ చేసి మంచిగా హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల హెయిర్ స్మూత్గా ఉంటుంది అండ్ 2-3 days వరకు హైడ్రేటింగ్గా నరిష్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను పూజ చేయడం కంప్లీట్ చేశాను. అసలు పూజ చేసినంతసేపు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అలా అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేము నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ పల్లీలు వేయించుకున్న తర్వాత నెయ్యిలో కిస్మిస్ అండ్ బాదం వేయించుకొని పక్కన పెట్టి అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని దొడ్డు రవ్వ వేయించుకోవాలన్నమాట నెయ్యిలో. అండ్ ఇది ఫ్రై అయిపోయేలోపు మనం ఇంకొక బాండీలో వాటర్ అండ్ షుగర్ వేసి చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. అది వన్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్న గోధుమ రవ్వ దాంట్లో వాటర్లో కలిపేసి మంచిగా ఒక మిక్స్ ఇవ్వాలి. అది మిక్స్ అయిన తర్వాత ఒక 5-10 minutes లీవ్ చేసి మనం ఫస్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. దాంట్లో కిస్మిస్ అండ్ బాదం వేసి అది కుక్ అయ్యేదాకా మనం పక్కన ఉంచేసేయాలి. ఆలోపు మనం బెల్లపన్నం కోసం ముందుగానే రైస్ పెట్టేసినాం. అండ్ ఇక్కడ పాకం కూడా దగ్గర పడింది. అండ్ ఈ రెండు మిక్స్ చేసేయాలన్నమాట. రైస్లో కొద్దిగా పాకాన్ని వేస్తూ మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. అన్నంకి మొత్తం బెల్లం పాకం పట్టుకునేలాగా కలుపుకోవాలి. అండ్ పాకం పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని దీంట్లో మిక్స్ చేయాలి. ఎందుకంటే అది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి మంచిగా మిక్స్ చేసి ఒక 5-10 minutes వదిలేయాలన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను పిన్ని కలిసి ఇంటి ముందు రంగోలి వేద్దామని వెళ్ళాము. పిన్ని ముగ్గు వేస్తుంటే నేను కలర్స్ నింపుతూ ఉన్నాను. అండ్ మేము ప్రతి ఇయర్ సంక్రాంతికైనా దివాళీకైనా చిన్న ముగ్గన్నా ఇంటి ముందు వేసి మంచిగా కలర్స్తో నింపుతామన్నమాట. సో అలా చేయడం వల్ల ఇంకా మంచిగా ఫెస్టివ్ వైబ్స్ వస్తాయి కాబట్టి ఇది ప్రతి ఇయర్ చేస్తాము. అండ్ ఈసారి ముగ్గు చాలా బాగా వచ్చింది. అండ్ నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ ముగ్గు ఎలా ఉందో లాస్ట్ దాకా చూసి మాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ముగ్గేసిన తర్వాత నైట్ దీపాలు పెట్టి మీకు ఆ లుక్ కూడా చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సో హియర్ ఈస్ ద ఫైనల్ లుక్. అండ్ అమ్మవారిని అయితే ఇలా అలంకరించాను.
అందరూ సిరి సంపదలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. సో పూజ అయిపోయిందని తెలిసిన వెంటనే మా తమ్ముడు వెళ్ళి స్టార్ట్ చేసిండు క్రాకర్స్ కాలవడం. అండ్ మేము కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ మేము కూడా క్రాకర్స్ కాల్చేసాం. ఇంటికి పిన్ని వాళ్ళు కజిన్స్ వాళ్ళందరితో పండుగ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా కలర్ఫుల్గా అనిపించింది పండుగ అయితే. సో మేము ఎక్కువ పేల్చలేదన్నమాట. ఇట్స్ ఆల్రెడీ దివాళి కాబట్టి మాకు పెట్టింది కాబట్టి వాడిని చూసుకొనికే అయిపోయింది. మా తమ్ముడు అండ్ చెల్లి కాల్చుకుంటుండే క్రాకర్స్ అన్ని. హ్యావ్ ఏ సేఫ్ దివాళి గైస్. అండ్ ఇక్కడ వరకు నా వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చలో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.